ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న చేవెళ్ల సభలో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న చేవెళ్ల సభలో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక వరుసగా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు కావచ్చు, ఇతర నేతలందరూ కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు తెలుసుకుందాం. నరసింహరావు, ఇటు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించిన బీఆర్ఎస్ నేతలందరూ వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? బీఆర్ఎస్ పార్టీకి ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వరుస షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసాము, అటు గ్రేటర్ హైదరాబాద్ లో బొంతు రామ్మోహన్ రాజీనామా చేశారు. మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ బాబా ఫతీద్దీన్ చేశారు. బొంతు శ్రీదేవి చెర్లపల్లి డివిజన్ కార్పొరేట్ చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మోతే శోభన్ రెడ్డి చేశారు. సో ఒకవైపు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో రాజీనామాల పరంపర కొనసాగుతుండగానే మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే షాకుల మీద షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సుంతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అంతేకాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ చేరిపోయారు, మల్లిపెద్ది సుధిరెడ్డి కుమారుడు ఆయన. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. అదేవిధంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. అదే సభా వేదిక పైన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా ఈ నేతలు సిద్ధమవుతా ఉన్నారు. ఇక ఇదే దారిలో ఇంకా చాలా మంది నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీకి కొంత ఆందోళన అయితే కలిగిస్తా ఉంది ఈ వ్యవహారం అంతా కూడా, ఈ రాజీనామాల పరంపర అంతా కూడా. థ్యాంక్ యూ నరసింహరావు.